పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న గ్యాప్ తర్వాత ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నారు. పీరియాడిక్ యాక్షన్ ఫిలింగా క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ డైరెక్షన్ వహించిన ఆ సినిమాతో జూలై 26న థియేటర్లోకి అయితే రాబోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించిన ఆ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో సందడి చేయబోతున్నారు. అయితే ఇప్పటికే సినిమాపై ఆడియన్స్తో పాటు అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మేకర్స్ వరుస అప్డేట్స్తో సందడి చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్గా హైదరాబాద్లో గ్రాండ్ ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పవన్ హాజరై మాట్లాడారు. సినిమా సహా పలు విషయాలపై మాట్లాడి సందడి చేశారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరికొన్ని గంటల్లో ఏం మాట్లాడతారోనని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయానికి వస్తే దూకుడుగా ప్రమోషన్లు చేయకుండా సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు విషయంలో యాక్టివ్గా ఉంటున్నారు. పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఆయనే తెలిపారు. ఇదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతుంది. వీరమల్లుపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు పవన్ 3 రోజుల్లో 2 సార్లు సినిమానైతే వీక్షించారు. పవన్ 3 రోజుల క్రితం సినిమా మొత్తాన్ని చూశారు. ఇప్పుడు రీసెంట్గా మాటల మాంత్రికుడు తన ప్రియమైన స్నేహితుడు అయిన త్రివిక్రమ్తో అన్నపూర్ణ స్టూడియోస్లో కలిసి మళ్ళీ చూశారట. విడుదలకు ముందు పవన్ తన సొంత సినిమాను అత్యధిక సార్లు చూడడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. తద్వారా ప్రాజెక్ట్లో ఆయన ఎంతగా నిమగ్నమై ఉన్నారో, భావోద్వేగ పరంగా కనెక్ట్ అయ్యారో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ అవుట్పుట్తో చాలా సంతోషంగా ఉన్నారని, సినిమా స్క్రీనింగ్ తర్వాత తన సంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. ఇక సినిమా తర్వాత పవన్ త్రివిక్రమ్ ఇద్దరు సుదీర్ఘంగా చర్చించుకున్నారని, ఎక్కువగా టీం కృషికి ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది. పవన్ సానుకూల స్పందన నటీనటుల సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనే చెప్పాలి. ఖచ్చితంగా సినిమా అలరిస్తుందనే నమ్మకం అయితే పెరిగిందట. మరి మరో 3 రోజుల్లో రిలీజ్ కానున్న హరిహర వీరమల్లు ఎలా ఉంటుందో చూడాలి.